నేడు రింతాడ పాఠశాలలో సోషల్ మాస్టారు పదవీ విరమణ. ఆ పాఠశాలకు ఆయనే పెద్ద మనసున్న పెదరాయుడు. అధ్యాపక వనితల అభిమానాన్ని ఆదరణను పొందిన సున్నిత మనస్కుడు. విద్యార్థుల పట్ల నిబద్ధత అంకితభావమే ఆయన చిరునామా. విద్యా వ్యవస్థలో విజన్ ఉన్న ఉపాధ్యాయుడే మన సన్యాసరావు మాస్టారు. GPS 2 ఆశ్రమ హై స్కూల్ సాంఘిక శాస్త్ర బోధకుడిగా, రింతాడ బాలికల పాఠశాలలో ముగిసిన మాస్టర్ జర్నీ. అతడు ఒక ఆకాశం. విద్యార్థుల మంచి ఆలోచనలతో చక్కగా చదువుకుంటేనే ఉన్నత స్థాయికి చేరుతారనే భావాలు కలిగిన సహజాతి గిరిజన విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప స్థితప్రజ్ఞుడు. విద్యా వ్యవస్థ మార్పు, అభ్యుదయ భావాలు, క్రమశిక్షణకు మారుపేరుగా మెలగాలన్న లక్ష్య సాధన ఉంటేనే గురువుల జీవితాల సాఫల్యం లభిస్తుందనే కాంక్షతో విశిష్ట సేవలు అందించిన మాస్టరే సన్యాసరావు. ఉపాధ్యాయుల సందేశం మార్గనిర్దేశం కావాలని, సమాజాన్ని, విద్యార్థుల తల్లిదండ్రులను బలోపేతం చేయడం ద్వారా మరింత స్ఫూర్తిభావాలతో గిరిబాలల ఉన్నత స్థాయి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఆకాంక్షే వారిలో ఆయన ముందుంటారు. పవిత్రమైన పాఠశాలల్లో చదువు తల్లి కేంద్రంగా కొలువై ఉంటుంది. అటువంటి ప్రాంగణాల్లో బోధకులుగా అడుగుపెట్టడం వారి పూర్వజన సుకృతమే. ఆ అదృష్టం కొందరికి మాత్రమే సొంతం. అందులో మన మాస్టారు భాగస్వామ్యులై గిరిజన సంక్షేమ విద్యాశాఖలో వివిధ పాఠశాలల్లో ఆయన అంకిత భావంతో విధులు నిర్వహించి ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. GPS పాఠశాల నుండి ఆశ్రమ హై స్కూలు సాంఘిక శాస్త్ర బోధకుడిగా సేవలందించి ఆఖరి మజిలీగా రింతాడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో తన పదవీ విరమణ చేయనున్నారు. ఈ మాస్టారు గురించి మరొక విషయం స్పష్టంగా వివరించాలి. సుమారు 20 మందికి పైబడి అధ్యాపక వనితల మధ్య ఒకే ఒక్కడుగా అన్నీ తానై క్రమశిక్షణగా యుతంగా మెలిగి ప్రధానోపాధ్యాయులతో పాటు ఆయన అందరివాడిగా అభిమానాన్ని తన ఆదరణ పొందిన సున్నిత మనస్కుడు. ASR జిల్లా గూడెం కొత్తవీధి మండలం మారుమూల గిరిజన గ్రామం జెర్రిల వారి స్వగ్రామం. తండ్రి చల్లంగి లింగాలు, తల్లి నారాయణమ్మ పుణ్య దంపతుల కుమారుడే ఈ సన్యాసరావు మాస్టారు. మొదటి సంవత్సరం తన అమ్మమ్మ గారి స్వగ్రామమైన కొమ్మంగి గ్రామంలో అక్షరాలు దిద్దారు. రెండవ ఏడాది తన సొంత గ్రామం జెర్రెల్లో చదివారు. ప్రాథమిక విద్య అయిన 3-4 తరగతులు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల గూడెంలో అభ్యసించారు. 5 నుండి 10వ తరగతికు ఖమ్మం జిల్లా కిన్నెరసాని APRలో కొనసాగింది. అనంతరం గుంటూరు జిల్లా APR జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ పూర్తి చేసి విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో BA డిగ్రీతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ MA, BEd, MEd పట్టభద్రులు అయ్యారు. 20/10/1986 జీకేవీధి మండలం లబ్బంగిగుంట గిరిజన గ్రామంలో గిరిజన సంక్షేమ GPS టీచర్గా మొట్టమొదట ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. అనంతరం 1991 ఏడాదిగాను TW ఆశ్రమ హై స్కూల్ కొయ్యూరు మండల కేంద్రంలో పదోన్నతిపై బదిలీ అయ్యారు. చింతపల్లి మండలం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల మరియు వంగసార విధులు నిర్వహించిన తదుపరి తన స్వగ్రామమైన జెర్రిల ఆశ్రమ పాఠశాలలో 2004 నుండి 2016 వరకు పనిచేశారు. మరలా తిరిగి చింతపల్లి బాలుర 1 అయిన CAHS పాఠశాలలో బాధ్యతలు చేపట్టారు. 2022 నుండి 2026 రింతాడ ఆశ్రమ పాఠశాల బాలికల పాఠశాలలో ఒక ఉత్తమ ఉపాధ్యాయునిగా కొనసాగి చివరి మజిలీగా నేడు పదవీ విరమణ చేయనున్నారు. ఈ వివిధ వర్గాల వారు ఆయనకు ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికేందుకు సిద్ధమయ్యారు. రింతాడ గ్రామంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో, రింతాడ గ్రామంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో గౌరవ సోషల్ మాస్టారు గారు
శ్రీ సల్లంగి సన్యాసి రావు గారు పదవీ విరమణ చేసిన శుభ తరుణంలో అందుకోండి హృదయపూర్వక శుభాభినందనలు, అందుకోండి హృదయపూర్వక పదవీ విరమణ శుభాకాంక్షలు, అందుకోండి హృదయపూర్వక శుభాభినందనలు, అందుకోండి హృదయపూర్వక పదవీ విరమణ శుభాకాంక్షలు. రింతాడ గ్రామంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో సాంఘిక శాస్త్ర బోధకుడా, సామాజిక శాంతి చోదకుడా, సమత మమత సంతోషం అందరికీ పంచారు మీరు. విద్యా సేవలు బుద్ధులు శుద్ధులు అందరికీ అందించారు మీరు. అందుకే అందుకోండి మీ బలి గురువుల స్నేహపూర్వక శుభాభినందనలు, అందుకే అందుకోండి మీ బడి పిల్లల గౌరవపూర్వక వందనాలు. అందుకే అందుకోండి కుటుంబ బంధుమిత్రులు శ్రేయోభిలాషుల హృదయపూర్వక ధన్యవాదాలు. అందుకే అందుకోండి గౌరవ నాయకులు గౌరవ అధికారులు తెలిపారు ఆశీస్సులు, శుభప్రద శుభాకాంక్షలు. రింతాడ గ్రామంలో రింతాడ గ్రామంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో గౌరవ సోషల్ మాస్టారు గారు శ్రీ సల్లంగి సన్యాసి రావు గారు పదవీ విరమణ చేసిన శుభ తరుణంలో